ఆర్జీవీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తిరుపతి జనసేన నాయకులు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎముకలు విరగ్గొడతామన్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ప్రీ రిలీజ్ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు ఆర్జీవీతో పాటు రోజా, వైసీపీ నాయకులు అటు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో బర్రెలెక్క సొంతంగా ఓట్లు సాధించింది, ఏదైతే పవన్ కళ్యాణ్ బర్రెలెక్క కంటే బానిసగా మారాడంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు తన సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తున్నాడంటూ రోజా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యాఖ్యలపైన స్పందించడానికి మనతో కిరణ్ రాయలతో పాటు తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఉన్నారు. చెప్పండి, మొన్న జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మీ నాయకుడు వ్యవహార శైలి, మీ నాయకుడు గురించి కానీ మీ నాయకుడు బానిసలాగా చంద్రబాబుకు ఉన్నాడంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? మేము ఎవరికి బానిస కాదండి, ప్రజలకు బానిస. ఈ రాష్ట్ర ప్రజలకు బానిస. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పాలన పోవాలనే ప్రయత్నంలో మేము చేస్తున్న ప్రయత్నం అంతే. మొన్న ఆర్జీవీ ఒక సినిమా తీసుకున్నాడు. అది సినిమా ఫంక్షన్ లాగా, రాజకీయ ఫంక్షన్ లాగా ఉంది. దానికి వైసీపీకి సంబంధించిన మంత్రుల్ని, ఆ వైసీపీలో ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళంతా పిలిపించి బూత్ డైరెక్టరు సినిమా తీసుకున్నాడు. నువ్వు సినిమా పిలుచుకో, నువ్వు మాట్లాడుకో, ఏమేమి చేసుకో, మాకొద్దు, మాకనవసరం. అక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ వచ్చి మాకు సామాజిక వర్గం కామెంట్ చేయడము, పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు బేడను కామెంట్ చేయడము, బర్రెలు ఇస్తామంటే ఒకటే చెప్తాను ఆర్జీవీకి, అరే నాయనా నీ బర్రెలు ఎముకలు ఇచ్చేస్తాం. ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే బర్రెలు ఎముకలు ఇచ్చుతాం. ఎందుకంటే మేము చాలా సహనంతో ఉంటాం. మా కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ బర్రెలించగలుగుతావు. ఏదో నువ్వు పవన్ కళ్యాణ్ గారు బర్రెలతో కంపేర్ చేయడం, షర్మిలతో కంపేర్ చేయి. బర్రెలకన్నా పోటీ చేసింది, 7,000 ఓట్లు వచ్చినాయి. షర్మిలకు అది కూడా రాలే, పోటీ కూడా చేయలే. అవన్నీ మేము మాట్లాడగలం, కానీ మా సిద్ధాంతాలు అవి కాదు. మా వేరే స్ట్రాటజిక్స్ ఉన్నాయి. మంత్రి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతుంది. ఒకటే అంటున్నాం, ఈరోజు నీకు నిజంగా ఆర్జీవీ మీద ప్రేమ అభిమానం ఉంది, మీ అందరికీ బాగా క్లోజ్ మీరందరూ ఉంటే పిలిపించుకొని గోవిందా 2 సినిమా తీసుకోండి. ఎలాగో మీరు వైసీపీ గోవిందా 24 తర్వాత సినిమా తీసుకోండి, రెండో సినిమా అంత అభిమానం ఉంటే. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాంశం మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైం మేము ఎక్కడ కూడా కామెంట్ చేయడం లేదు ఎవరిని కూడా. మా నాయకుడు చెప్పినట్టు మీరు కామెంట్ చేసి ఎలక్షన్ చూసుకుందాం, ఏమంటే దమ్ము ధైర్యం ఉంటే. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక సామాజిక వర్గాన్ని అమ్మేయాలని చెప్పినప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు బానిసలు ఎవరు రాష్ట్రానికి తెలుసు, మీరు ఎవరు బానిసత్వం చేస్తున్నారో తెలుసు. మీ సీట్లకి లేవు. మీరు కళ్యాణ్ గారిని మాట్లాడి ఈరోజు ఆ స్టేజ్ పైన ఎవరికి సీట్లు లేవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకోసారి కానీ మాట్లాడితే ఈసారి మీ మెంబర్షిప్ కూడా కట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పరిస్థితిలో ఉంది మీ పార్టీ పరిస్థితి. తెలుసుకోవాల్సిన తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రోజా మాట్లాడుతుంది అంటే పార్టీ పెట్టి అమ్ముడుపోతున్నట్ల రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు. అసలు ఆయనకు సీఎం అయ్యే అర్హత కూడా లేదంటూ మాట్లాడింది. సీఎం అయ్యే అర్హత లేదని ఎవరైతే మాట్లాడారో వాళ్ళ పంచన పోయి చేరాడంటూ కూడా మాట్లాడింది. దీనిపైన మీరేమంటారు? రోజా గారికి ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పే లోపల పట్టిపోయి పిచ్చి వార్తలని మారుతుంది. రోజా గారు ఐరన్ లెగ్ అని చెప్పి రాష్ట్రం మొత్తం తెలిసిపోయేసరికి దాన్ని జీర్ణించుకోలేకుండా ఎవరినో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే జనాలను చూస్తారనే ఒక చిన్న దురుద్దేశంతో తప్ప నుంచి టీవీలో కూర్చొని ఇండియా మన వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పింది, ఇండియా ఓడిపోయింది. రోహిత్ శర్మను ఓడింది, రోహిత్ శర్మ కెప్టెన్షిప్ అయింది. ఇలా ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతా ఉంటే దీన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు 2024లో తల్లి నీకు టికెట్ లేదు, నువ్వు బయట పోవని చెప్పని బయటదరం వేస్తే, ఇలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే జనాలు చూస్తారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే జనాలు నన్ను ఏమన్నా పొగడతారని దీంతో ఉందే తప్ప ఆమెకి పూర్తిగా రాజకీయంగా పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పొత్తు పెట్టుకున్నాను, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి తెప్పియాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, దాని గురించి నువ్వు ఈ రాష్ట్రానికి మేము ఇది చేసినాం, అది చేసినాం, లేదు ఇది పీకేనాం అని చెప్పి మాట్లాడలేకుండా పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎంచోపు ప్యాకేజీ తీసుకున్నావు తప్ప నీ నోట్లో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారో అని చెప్పే దమ్ము ధైర్యం లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో అదే మన ఐరన్ లెగ్ రోజా గారు మాత్రమే. అంటే మొత్తం మీద అయితే వ్యూహం సినిమాను మీరు అడ్డుకుంటారా? రిలీజ్ ఆల్రెడీ సెన్సార్ దాని మీద లోకేష్ కోర్టుకు వెళ్ళాడు. అయితే ఖచ్చితంగా తాము రిలీజ్ చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చాలా వరకు ట్రైలర్లో చూస్తే మరింత దారుణంగా అటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను, లోకేష్ను దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా చిత్రీకరించారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఆ సినిమాను అడ్డుకుంటారా, లేకపోతే సినిమా రిలీజ్ అయితే ఏం చేయబోతున్నారు?
ఖచ్చితంగా అండి సినీ పరిశ్రమకి ఒక సంస్థ ఉంది. ప్రతి ఒక్క సినిమా ఏదో రిలీజ్ చేయాలన్నా కూడా వాళ్ళు దాన్ని 1-4 సార్లు ఆలోచించి రిలీజ్ చేసే ఇది ఉంది. ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఖచ్చితంగా దాంట్లో కానీ ఎటువంటి సన్నివేశాలు అభిమానులకు బాధ కలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమాని అయితే మేము అడ్డుకుంటాం. రామ్ గోపాల్ వర్మని ఈసారి ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ పైన విమర్శలను జనసేన నాయకులు చాలా సీరియస్గా తీసుకున్నారు. బర్రెలెక్కదు బానిస అంటూ వ్యక్తిగతంగా మనిషిని హననం చేసే విధంగా మాట్లాడడం తగదని, ఈ విషయంలో ఎంత దూరమైనా తాము పోతామని, అవసరమైతే ఆర్జీవీ బర్రెలు ఎరగొడతామంటూ కూడా ఘాటుగా హెచ్చరించిన పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.